శరత్ గారు ఉన్నారు. శరత్ గారు నిన్న కరెక్ట్ గా చెప్పారు మీరు. అడ్వకేట్ శరత్ గారు ఏమంటారు, శరత్ గారు రేపు ఏం జరగబోతుందో బీసీ రిజర్వేషన్ విషయంలో చెప్పారు, తర్వాత మీనాక్షి నటరాజన్ విషయంలో చెప్పారు, కాళేశ్వరం విషయంలో చెప్పారు. చాలా కేసెస్ లో రేపు జడ్జిమెంట్ రాబోతోంది. ఏంది చెప్పండి అంటే, మరి అది ప్రెడిక్షనా లేకపోతే జనరల్ కామన్ సెన్సా? అడ్వకేట్ గా ఇక ఆయనకున్న అపారమైన సీనియారిటీ నిన్ననే చెప్పేశారు, ఏమి కాదు సుప్రీంకోర్టు డిస్మిస్ చేస్తే చూడండి అని చెప్పారు. ఇవాళ అదే జరిగింది. నేను డిస్మిస్ కావద్దని కోరుకున్నా. నేను మీనాక్షి నటరాజన్కి అనుకూలంగా రావాలని నేను మనసులో కోరుకున్నా. అంటే ఏం వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలే, కానీ పాపం మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు రాజ్యసభలో ఉండాలని నేను కోరుకున్నా. ఈ పార్టీ సిద్ధాంతాలు ఇవన్నీ పక్కన పెడితే. సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పనా సార్, మనము ఎన్నో ఆశిస్తాం, ఎన్నో ఊహిస్తాం. ప్రజలు ఒక మార్పు కోసమని అవిరళంగా కృషి చేసి ప్రభుత్వాలను మారుస్తారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు 520 BCలోనే మ్యాకవెల్లీ చెప్పినాడు. ప్రజలు ఎప్పుడు భ్రమలో ఉండి ప్రభుత్వాలను మారుస్తారు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ప్రభుత్వమే బాగుండే అనేటువంటి భావనకు వస్తారు అని చెప్పి. మన ఆశ, మన ఆలోచన సక్సెస్ అనే ఊహించినట్టుగా జరగదు అనేది కూడా మనం వాస్తవంగా గ్రహించాలి. మీరు అన్నారు కదా అన్ని ముందే చెప్పారు అని, అది ఆయా సబ్జెక్టులలో మేము కేసులు చేసిన మా అనుభవం దృష్ట్యా చెప్తాను తప్ప నేనేదో జ్యోతిషం చెప్పను లేకపోతే ఇంకేతర చెప్పను. ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో పొందుపరిచిన విషయాలు, తర్వాత గతంలోంచి అంటే ఈ పొన్నుస్వామి దగ్గర నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారాలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడం జరిగింది అనమాట. అంతే తప్ప నేను ఏదో నాకు నచ్చింది కాబట్టి లేకపోతే నా ఊహతోని అని మాత్రం నేను చెప్పలేదు సార్. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక విషయం గ్రహించండి, మీనాక్షి నటరాజన్ విషయంలో గనుక ఏదన్నా అటు ఇటు వ్యవహారం జరిగి ఉంటే అది దేశంలో ఇంకొక రకమైన సమస్యలు ఉత్పన్నం అవుతుండను అంట. అది ఎట్లా, అసలు ఒక రకంగా ఏంటిదంటే, ఇప్పుడు మనము చాలా చోట్ల సెక్షన్ 80 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్టే చెప్తుంది క్లియర్ గా ఏమని, ఒక్కసారి రిజల్ట్స్ అంటూ డిక్లేర్ అయిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ గెట్స్ కంప్లీటెడ్ విత్ ది డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఓన్లీ ఆ సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ ఇస్తారు, దట్ ఈస్ ది ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్. ఆ తర్వాత ఎన్ ఎలక్షన్ కెన్ బి సెట్ ఎట్ నాట్ ఓన్లీ బై ఎలక్షన్ పిటిషన్ అని. సో ఆ దాని నుంచి మినహాయింపు ఈమెకి ఎందుకు ఇస్తారు? తర్వాత ఇది వీళ్ళ నిర్లక్ష్యానికే ఒక ఇస్ ఎ మాన్యుమెంటల్ ఎగ్జాంపుల్. రెండోది మీరు ఇంకొక విషయం కూడా గ్రహించాలి సార్. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ముఖ్యమంత్రి 2034 వరకు నేనే అధికారంలో ఉంటా, 2034 వరకు నేనే అధికారంలో ఉంటా అంటాడు కదా. ఇదా వీళ్ళ ప్రిపేర్నెస్? ఆఫ్టర్ ఆల్ ఒక రాజ్యసభ నామినేషన్ సరిగా వెయ్యలేని చవటలు దద్దమ్మలు వీళ్ళు 2034 వరకు ఎట్లుంటారు సార్? వీళ్ళ లీగల్ సెల్ ఏం చేసింది సార్? ఈ రాష్ట్రంలో ఒక లీగల్ సెల్ ఉంది, మధ్యప్రదేశ్ లో ఒక లీగల్ సెల్ ఉంది, ఒక లీగల్ ల్యూమినరీ వీళ్ళ రాజ్యసభ సభ్యుడు. మరి వాళ్ళు సుప్రీంకోర్టులో అడిగినారు, నువ్వు డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు వచ్చావు కదా అని. తర్వాత రెండోది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోయి నేను గంట సేపు ఆర్గ్యూ చేసిన అన్నాడు. గంట సేపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఆర్గ్యూ చేసే బదులు ఏ క్యాండిడేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో, ఏ క్యాండిడేట్ ద్వారా అయితే నామినేషన్ వేయాలనుకున్నారో వాళ్ళకు ఒక లీగల్ సెల్ కు సంబంధించిన ఒక మంచి రిప్రజెంటేటివ్స్ ని ఇచ్చేసేసి తిప్పి కొడితే 4-3 మొత్తం ఎంత ఒక 6 స్థానాలలో వాళ్ళు ఇటీవల కంటెస్ట్ చేసినారు. ఒక 4-5 మంచి నిష్ణాతులైన అడ్వకేట్లను పెట్టలేరా? మరి కోట్ల రూపాయల వ్యవహారాలు కదా సార్. రాజ్యసభ సభ్యత్వం మామూలుగా ఎవరికి రావట్లేదు, ఒక్క మీనాక్షి నటరాజన్ కు తప్ప. రాజ్యసభ సభ్యత్వం రావాలంటే 100 కోట్లు 200 కోట్లు పార్టీకి విరాళం ఇచ్చిన వాళ్ళకే వస్తున్నాయి, పెద్దగా ఆర్థికంగా ప్రతిపత్తి ఉన్న వాళ్ళకే వస్తుంది. అది ఎందుకు జరిగింది అంటే వీళ్ళ నిర్లక్ష్యం, అంటే వీళ్ళ చేతగానితనం ఎంత ఉంది అనేది. ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. అసలు మరి ఈ కిసాన్ సెల్ ఎట్లా ఉన్నది, రైతులు ఎట్లా నాశనం అవుతున్నారు, తర్వాత లీగల్ సెల్ ఎట్లా ఉంది, నామినేషన్లు సరిగా రావట్లేదు. ఈ అనుబంధ విభాగాలను కూడా స్ట్రెంథన్ చేసుకోవాలి కదా పార్టీ రేపు ఎన్నికల్లో గెలవాలని అన్నప్పుడు. ఏదో ఒట్టిగా నల్లా ఆయన పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్నకి లీగల్ సెల్ బీసీలకు ఇవ్వాలి, అదో ఇదో ఏదో ఒక నెపం పెట్టేసేసి మిగతా అర్హులైన వాళ్ళందరినీ పక్కకు పెట్టేసేసి ఎన్నట్టు ఏ కేసులో కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా చేయలేదు, ఒక్క వకాలతు వేసిన సందర్భం కూడా లేదు, చెంచాలు కొట్టుడు తప్ప. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది సార్?
ఇప్పుడు నిజంగా ఇంటరాక్షన్ అంటూ ఉంటే విత్ ఇన్ ది పార్టీ దేర్ వాజ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ది పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ ది లీగల్ సెల్, రైతు వాళ్ళు వీళ్ళు అన్ని విభాగాలతో అనుబంధ విభాగాలతో కనుక రెగ్యులర్ గా చర్చలు జరుగుతుంటే ఆమె గుర్తించి ఉండేది. తర్వాత రెండోది, మనకి మొత్తం ఇప్పుడు రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి పోతున్నాడు అన్నప్పుడు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టేజ్. ముఖ్యమంత్రి ఆమెకు సంబంధించిన వివరాలు ఆమెకు అందియొద్దా, సాయపడద్దా? ఏదో ముఖ్యమంత్రి దగ్గరే హోమ్ మినిస్ట్రీ ఉంది కదా, ఆమె డీజీపీని అడిగితే నోడల్ ఏజెన్సీలో బట్టి ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నది అనేది విషయాలు చెప్పుండేవాడు. ఆమె ఏం చేయలేదు, ఒట్టుగానే సంచి పట్టుకున్నది, ఆడ పోయింది, అయిపోయి మధ్యప్రదేశ్ పోయింది, నామినేషన్ వేసేసి ఇక నాకు గాంధేయవాదం గెలిపిస్తుంది అన్నంత దాంట్లో ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉంటుంది. ఇదంతా కలిసి ఒక రకంగా ఇట్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఆన్ ఆల్ ఇట్స్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ది సిచ్యువేషన్. మీరు చూడండి, ఇంతే నిర్ఘాంత పోతారు. రేపటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చిత్తుగా ఓడిపోయి సింగిల్ డిజిట్ గా రిస్ట్రిక్ట్ అయినాక ఇదే రకంగా వీళ్ళు ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ కు గుణపాఠం నేర్చుకోవడం అనేది వాళ్ళ డిఎన్ఏలో లేదు. కాంగ్రెస్ ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్, ఎప్పుడు ఇదే రకంగా చేస్తుంటారు అనమాట. సో దాని పర్యవసానమే ఈ రోజు జరిగింది సార్. తర్వాత రెండోది ఏంటంటే, ఇందులో ఒక ఎలక్టోరల్ రిఫార్మ్ రావాలి సార్. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లోనే ఒక రిఫార్మ్ ఏం రావాలంటే, ఎప్పుడైతే రిటర్నింగ్ ఆఫీసరు నామినేషన్ ను సహేతుకమైన కారణాలతో రిజెక్ట్ చేయలేదో, లేక ఒక తప్పుడు వ్యక్తి యొక్క నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారో, దాని మీద ఒక అప్పీల్ ఉండాలి. సడన్ గా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం అనేది ఉండదు. ఇంత చిన్న విషయం మీద ఎలక్షన్ పిటిషన్ ఎట్లానండి? బుద్ధి లేనితనము. ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? ఫ్లిమ్సీ రీజన్స్ తోని సబ్స్టాన్షియల్ గా ఎన్నికను అంటే ఈ రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి అట్లీస్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వరకు అప్పీల్ కి అవకాశం ఉండాలి చేసుకునేందుకు. ఉండాలి. అట్లా ఉంటే కనుక ఏం జరిగేది, దీని మీద ఒక అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేసినాడు అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ అంటే మన ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు అయితేనేమో కలెక్టర్ ను పెడుతున్నారు. తర్వాత ఎమ్మెల్యేలు అప్పుడేమో ఒక ఆర్డీఓలను లేకపోతే డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ వాళ్ళను రిటర్నింగ్ ఆఫీసర్లుగా పెడుతున్నారు సార్. వీళ్లను అంటే మీరు నిన్న ఒక మాట అన్నారు, ఏమని? వీళ్ళు ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కనుసన్నలలో ఉంటారు, వాళ్ళ ఫ్యూచర్ లో ప్రమోషన్స్ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇటీవల చేశారు కదా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లోపల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇది చీఫ్ సెక్రటరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. కేరళ లోపల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్. ఆ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్లు అంటే అట్లీస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు. సరే, ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఇప్పుడు గడ్డి తినడానికి అందరూ సమంగా. ఐఏఎస్ వాళ్ళ కనీసం ఆల్ ఇండియాలో కూడా కొంచెం అకౌంటబిలిటీ ఉంటది. ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వంతో కూడా సార్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా సార్, ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళ పట్టుబడిన విధానాలు, వీళ్ళు కోట్లు సంపాదించింది. ఇప్పుడు ఒక్క మాట మీద 50 కోట్ల రూపాయలు అరవింద్ కుమార్ వితౌట్ ఎనీ ఇన్స్ట్రక్షన్ ట్రాన్స్ఫర్ చేసి పారేసినాడు అంటే వాట్ ఇస్ ది అకౌంటబిలిటీ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది కండక్ట్ ఆఫ్ ది ఆఫీసర్? చెప్పండి ఒక మాట. Whether governance is run on oral instructions or on the basis of written instructions. ఇది ఐఏఎస్ ఆఫీసర్లకు మనం చెప్తామా సార్? Supposing if you had taken any good advice from anybody, somebody would have said, no, you will be in soup. You don't release such a huge money into somebody's account just on oral instructions. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం, మేమే ఏదో చేస్తామన్న భ్రమనే కదా. ఇట్లనే చేస్తా ఉన్నారన్నమాట. కాబట్టి దీని మీద ఒక అప్పీల్ ఉండాలా. ఎవరో ఒక హైకోర్టుకో, డిస్ట్రిక్ట్ కోర్టుకో, లేకపోతే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కో ఎవరికో ఒక అప్పీల్ ఉండి ఈ నామినేషన్ విత్డ్రాయల్, నామినేషన్ రిజెక్షన్, నామినేషన్ యాక్సెప్టెన్స్ మీద జరిగేటువంటి అరాచకాల మీద ఒక రకమైనటువంటి వ్యవహారం జరగాల. అప్పీల్ లో జరిగి ఆ తర్వాత ఎలక్షన్ పిటిషన్ అంటే అర్థం ఉంది. ఇప్పుడు చూడండి, ఒక చిన్న తెలిసి తెలవక రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేసిన దాని వల్ల ఇప్పుడు ఆమె తన సభ్యత్వం కోల్పోయింది. నిజానికైతే దేర్ ఈజ్ నో కాగ్నిజెన్స్ టేకెన్ ఓవర్ ద కేస్. అదే ఒక ప్రైవేట్ కంప్లైంట్. అందులో ఆమెకు సమన్స్ వస్తే వచ్చి ఉండవచ్చు కాక, అసలు కొత్త బిఎన్ఎస్ ప్రొవిజన్ ప్రకారంగా దేర్ షల్ బి ఎ ప్రిలిమినరీ ఎంక్వైరీ బిఫోర్ ది కాగ్నిజెన్స్ ఈస్ బీయింగ్ టేకెన్. కాగ్నిజెన్స్ తీసుకోవడం కూడా జుడిషియల్ యాక్ట్ కాబట్టి ది అక్యూజ్డ్ ఈస్ రిక్వైర్డ్ టు బి హర్డ్. సో ఇవన్నీ ఏవి జరగకుండా ఒక వట్టిగా జస్ట్ బై స్ట్రోక్ ఆఫ్ పెన్ సంబడీస్ డ్రీమ్స్ హావ్ బీన్ డాష్డ్ అప్. ఇప్పుడు ఒక పార్టీకి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు చాలా తక్కువ ఉన్న పార్టీకి, అధికార పార్టీకి రాజ్యసభ సంఖ్యలు పెరుగుతూ మందబలం వచ్చి ఆ తర్వాత అధికార పార్టీలు మందబలంతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నటువంటి పరిస్థితులలో ప్రతిపక్షం ఎంత జాగ్రత్తగా ఉండాలి సార్? దీన్ని మనం చెప్తామా వాళ్ళకు? అంటే ఛానళ్లుగా లేదా విశ్లేషకులుగా మనం వాళ్ళకు బుద్ధి తెచ్చుకోండి అని చెప్తారా? మరి ఇట్లాంటి పొరపాట్లు ఎందుకో బీఆర్ఎస్ లో జరగలేదు? బికాస్ బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇస్ సో పవర్ఫుల్. అక్కడ ఎప్పుడు ఇట్లాంటి వ్యవహారాలు జరగలేదు తెలుసా? మీరు ఎవరైనా నామినేషన్ రిజెక్షన్ అయింది లేకపోతే ఇంకేదైనా జరిగింది అది ఇదని మీరు ఎక్కడన్నా విన్నారా?
2004లో అయింది. మందా జగన్నాథం గెలిచారు అప్పుడు. మందా జగన్నాథ్ అంది అది బుద్ధి లేక తరం మందా జగన్నాథ్, అంతేగాని పార్టీది కాదు అక్కడ. మందా జగన్నాథ్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, పాపం లేడు ఇప్పుడు, చనిపోయాడు. మందా జగన్నాథం గెలిచారు. బీఆర్ఎస్ వాళ్ళది నామినేషన్ అప్పుడు రిజెక్ట్ అయింది, అంటే బీఫామ్ సింబల్ రాలేదు అప్పుడు. అదే సింబల్ రాలేదు అంటే చెప్తున్నాను మీకు, అది వాళ్ళ టీడీపీ నుంచి. తర్వాత ఒకటి నిన్న నేను చెప్పాను మీకు ఏమని, అభ్యర్థులకి కొద్దిగా ముందు ప్రకటించాలి సార్. కనీసం ఒక 2-3 రోజుల వ్యవధి అన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఎన్నో సరంజామాలు, ఎన్నో విషయాలు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు 20 మంది 30 మంది కంటెస్ట్ చేస్తున్నారు ఒక సీట్ కోసం అని, ఎవడో ఒకరికి లక్కీ లాటరీ తగులుతుంది, వాడు మెంటల్లీ ప్రిపేర్డ్ లేకుంటే పార్టీ సర్వనాశనం కదా. ఇప్పుడు ఏ వ్యక్తికైతే అభ్యర్థిత్వం వస్తుందో అతను కనీసం ఒక రోజన్నా టైం లేకుంటే ఇవంతా ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేస్తారు? సో మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని ఏం తప్పు పట్టట్లేదా, వాళ్ళు సీట్ చోరీ అనట్లేదా? సార్ ఇది రాజకీయం సార్, ఎవరినెవరు తప్పు పడతారు చెప్పు, ఇంతకంటే నీచమైన పనులు వాళ్ళు చేస్తున్నారు సార్. ఇప్పుడు మనము యుద్ధంలోకి వచ్చిన తర్వాత వాడు యుద్ధం ఈ రకంగా చేశాడు ఆ రకంగా చేశాడంటే ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పద్మవ్యూహంలోకి చొర్రడం మాత్రమే తెలిసిన అభిమన్యుడిని పద్మవ్యూహంలో వచ్చి చొప్పింపజేసి వాడిని అక్కడ చంపినారు అంటే అది యుద్ధ నీతి, అంతే చంపేస్తారు. నీకు బయటికి వచ్చే తెలివి నీకు లేదు కదా, అంటే నీకు నామినేషన్ వేసే తెలివి నీకు లేనప్పుడు ప్రతిపక్షం డెఫినెట్ గా ఉపయోగించుకుంటది. ఈ అవకాశం బీఆర్ఎస్ వస్తే వాడుకోకపోయినా, లేదా బీఆర్ఎస్ అభ్యర్థికి ఇట్లా జరిగితే కాంగ్రెస్ వాడుకోకపోయినా, వీళ్ళంతా రాజకీయంలో ఒకరి అవకాశాన్ని ఇంకొకళ్ళు తీసుకోవాలన్న ఆలోచనలో ఉంటారు. అయినంతలో అప్పర్ హ్యాండ్ గెయిన్ చేయాలని ట్రై చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, అనాలోచితమైన నిర్ణయాలు ఎన్నో తీసుకుంటే దాన్ని బీఆర్ఎస్ వాడుకుంటున్నది. అది కామన్ గా జరుగుతుంది సార్. మీరు పదే పదే ఇదేదో మోడీ ద్వారా లేదా అమిత్ షా ద్వారా ఇంతమంది రాజ్యసభ సభ్యులున్నా గానీ బీజేపీ ఇట్లా చేసింది అంతే కదా. ఏం తక్కువ 3 తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేశారు అంటే ఎట్లా ఆమ్ ఆద్మీ పార్టీ 7 సీట్లు తీసుకున్నారు. ఈ ఒక్క రాజ్యసభ సీటు కోసం ఇంతెందుకు వేయాలి భారతీయ జనతా పార్టీ? నేను ఒక ప్రశ్న సార్, ఇప్పుడు నాది ఒక డౌట్, మీరు ఆన్సర్, నేను మిమ్మల్ని ప్రశ్నించట్లేదు కానీ నాకు ఒక డౌట్. ప్రశ్నించవచ్చు, అలాగే సార్. మీనాక్షి నటరాజన్ ఒక భిక్షా పాత్ర పట్టుకున్నది, అందులో ఒక రాజ్యసభ సీటు వేసుడా ఎట్లా? వాళ్ళకు ఉండాలి కదా ఒక 130-140 సంవత్సరాల పాలనలో. తర్వాత ఆమె ఇంతకు ముందు లోక్సభ సభ్యురాలు, ఆమెకి నామినేషన్ ఎట్లా వేయడమో ఆమెకు తెలుసు, ఏ రకంగా వ్యవహారాలు ఉంటాయో. ఆమె ఏమన్నా చిన్న పిల్లనా? ఒక రాష్ట్ర పార్టీ వ్యవహారాలను చూస్తున్న వ్యక్తి ఇంత అమాయకంగా ఉంటే, ఇంత ఇన్ఎఫిషియెంట్ గా ఉందంటే షీఈ్ అన్ఫిట్ టు బి నామినేటెడ్ టు రాజ్యసభ. ఆమెకి ఇంకేదన్నా పని చెప్పాలి, సర్వోదయ కార్యక్రమాలు ఇవ్వాలి. ఆమె ఎందుకంటే ప్రజాప్రతినిధిగా పోయినా ఆమె ఏం చేయకపోతుండే, ఆమె ఇక్కడనే ఏ విషయంలో మాట్లాడిన ఎప్పుడైనా ఉందా? ఓకే. సో మనతో పాటు బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా